హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, రీసెంట్గా మనం గివ్ అవే అయితే కండక్ట్ చేసాం. సో దాంట్లో షేక్ పర్వాజ్ అనే వ్యక్తి అయితే మన ఫ్లవర్ అయితే గెలుచుకోవడం జరిగిందనమాట. సో ఆయనకి ఈరోజు మనం ఫ్లవర్ అయితే పంపిపోతున్నాం. బట్ ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ నెల్లూరు నుంచి అన్నారు. బట్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు వచ్చి బెంగళూరులో ఉన్నారంట. సో వాళ్ళ దగ్గరికి పంపించండి, నేను ఒక ఫ్యూ మంత్స్లో అక్కడికైతే వచ్చేస్తాను అని చెప్పారు. సో అందుకని చెప్పి మనం ఇప్పుడు వాళ్ళ బ్రదర్కి అయితే పంపించేస్తున్నాం ఫిష్ని. సో వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే సో దాన్ని ఎలా ప్యాక్ చేసి ఎలా పంపిస్తున్నాను అనేది ఈ వీడియో అయితే. ఓకేనా? సో ఇక ఏం మాత్రం నేర్చుకోకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ చూసారు కదా, సో నేను 2 కవర్లు అయితే తీసుకున్నాను అనమాట. సో 2 ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ అయినా సో లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. అందుకని చెప్పి సేఫ్టీ కోసం ఒక 2 కవర్లు అయితే తీసుకున్నాను. సో ఇందులో కొంచెం మనం ఒక 20% మాత్రమే వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఫిష్ని అయితే ఇందులో వదలబోతున్నాను. సో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనం ఫిష్ని పట్టుకునేటప్పుడు కొంచెం సేఫ్టీగా ఇలా కొంచెం దానికి వెళ్ళి ఎక్కువ డిస్టర్బ్ కాకుండా సో ఇలా అయితే పట్టుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ మీరు దగ్గర నుంచి చూడొచ్చు. సో ఫిష్ క్వాలిటీ సో ఇక్కడ దగ్గర నుంచి చూడండి. సో ఎలా ఉందో ఫిష్, జస్ట్ 1.5 ఇంచెస్ అంతే ఇది. సో దాని హెడ్ చూడొచ్చు. సో హెడ్ మీద పర్ల్స్ చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూస్తున్నారా? సో హెడ్ మీద పర్ల్స్ కానీ, బాడీ పర్ల్స్ కానీ, కలరేషన్ కానీ, సో దాని బాడీ షేప్ కానీ, సో అన్నీ కూడా సూపర్గా ఉంటాయి అనమాట ఈ ఫిష్కి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీన్ని కవర్లోకి తీసుకున్నాం. చూసాం కదా, సో ప్యాక్ చేశాను అనమాట. బ్యూటిఫుల్ ఫిష్, చాలా బ్యూటిఫుల్ ఫిష్ ఇది. సో ఇది ఒక మాన్స్టర్, ఫ్యూచర్ మాన్స్టర్ కోకోనట్ గైస్ దీన్ని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇలా 2 కవర్లు వేసుకున్నప్పుడు సో ఫస్ట్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం ఎయిర్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా? సో ఎయిర్ ఉన్నప్పుడు మనం ఇలా దాన్ని టైట్ చేసుకోవాలి. ఓకే, చూస్తాం కదా, సో ఇలా అయితే టైట్ చేసుకోవాలన్నమాట. టైట్ చేసుకున్న వెంటనే సో నేను ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని యాక్చువల్ చూపిస్తాను నేను ఈ రబ్బర్ బ్యాండ్ ఎలా వేసుకోవాలని చెప్పి. సో ఇక్కడ ఉంది కదా, సో ఈ ఎడ్జ్లో ఈ రబ్బర్ బ్యాండ్ ఇలా వేసుకోవాలన్నమాట. చూస్తాను కదా, సో ఇలా లాక్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా లాక్ చేసుకోవాలి. ఓకేనా? సో లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా టైట్గా చుట్టుకోవాలన్నమాట. కింద వైపుగా చుట్టాలి. సో ఆ ఎయిర్ అంతా కూడా కొంచెం టైట్గా చుట్టాలి. సో చుట్టేసిన తర్వాత సో ఇది ఉంది కదా, సో ఎక్స్ట్రా ఇలా బెండ్ చేసుకొని దీనికి ఒక 2 రౌండ్లు ఇలా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత సో ఇలా ప్యాక్ చేసుకోవాలన్నమాట. సో లోపల కవర్ అయితే ప్యాక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు పైన కవర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇలా టైట్ చేసిన తర్వాత సో ఇలా టైట్గా లాగాలి. లాగిన తర్వాత సో ఇంతే. సో సేఫ్గా ప్యాక్ అయిపోయింది అనమాట. గైస్, మనం ఫిష్ అయితే ప్యాక్ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే నేను దీన్ని ఎలా పంపిస్తున్నాను అంటే పోర్టర్ అని చెప్పి ఒక డెలివరీ యాప్ అయితే ఉందన్నమాట. సో దాని నుంచి అయితే పంపించేస్తాం. సో వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత సో అక్కడి నుంచి కూడా వీడియోస్ అయితే మీకు వస్తుంటాయి. ఓకే, వాళ్ళ నుంచి కూడా వీడియో బయట అయితే అడిగాను అనమాట. సో వాళ్ళ పంపించిన తర్వాత అది కూడా ఈ వీడియో అయితే ఎండింగ్లో అయితే యాడ్ చేస్తాను. ఓకే ఓకే ಎಷ್ಟು 11 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಐತಲ್ಲ. ఓకే ఓకే తోలి సార్ అಷ್ಟೇ. సో గైస్ చూసారు కదా, సో సక్సెస్ఫుల్గా మన ఫస్ట్
గివ్ అవే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా అయితే ప్లాన్ చేస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా వచ్చేలాగా చేద్దాం, ఓకేనా. సో అందుకు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్, ఓకే. సో ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే ఒక గివ్ ఇంకా చాలా అయితే ప్లాన్ చేస్తున్నాను, ఓకేనా గైస్. సో ఇది ఈ రోజుకి వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాగా